కలియుగం తొందరగానే అంతమవుతుందని చెప్పేసి కొంతమంది ఆధ్యాత్మికవాదులు చెప్తున్నారు. కొంతమంది కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు కలియుగంలో ఉన్నాం కాబట్టే నేరాలు, మోసాలు, మర్డర్లు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎవరి మాట ఎవరు వినే పరిస్థితుల్లో లేరని చెప్పి చెప్తున్నారు. సో ధర్మం అనేది కూడా ఉండదు. ఇక ఎండ్ అయ్యే టైంలో అధర్మం అనేది పెరిగిపోతుంది. అసలు ధర్మం అనేది ఇంకా కనిపించదు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు కలియుగం అనేది ఆయుష్ ఎంత, ఎప్పుడు అంతమవుతుంది అనుకుంటే, హిందూ పురాణాల ప్రకారం సృష్టి అనేది 4 చక్రాలుగా ఉందంట. 1 సత్యయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపరాయుగం, 4 కలియుగం. సో ద్వాపరాయుగం అంటే మీ అందరికీ తెలుసు, శ్రీకృష్ణుని గురించి మనం టీవీలో చూస్తూ ఉంటాం. సో శ్రీకృష్ణుడు పరమపవదించినప్పుడు ద్వాపరాయుగం అయిపోతుంది, కలియుగం స్టార్ట్ అయిపోతుంది. దాదాపుగా కలియుగం స్టార్ట్ అయ్యి 5000 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి చెప్పారు. అయితే మరి ఈ కలియుగం అనేది ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది అంటే, కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు ఉంటుందంట. మరి ద్వాపరాయుగం వచ్చేసి అంటే 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ఇక సత్యయుగం అనేది 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు కాబట్టి ఇప్పటి వరకు 5,000 సంవత్సరాలు అయిపోయిందంటే ఇంకా మిగిలింది ఎంత, 4,27,000 సంవత్సరాల ఇంకా ఉంది. సో మనం అయిపోతుందని అనుకున్నాం, కానీ మరి ఇక్కడ చూస్తే మాత్రం 4 లక్షల పైన ఉంది. సో మనలాంటి వాళ్ళు ఎంతమంది పుట్టాలి, ఎంతమంది పోవాలి, ఎన్ని సంవత్సరాలు పుట్టాలి, సో ఇది మనం చూడలేం. సో ఈ కలియుగం అనేది నడుస్తూనే ఉంటుంది, మనుషులు ఉన్నంత వరకు నడుస్తుండొచ్చు నాకు తెలిసి. సో ఈ కలియుగంలో అనేది యజ్ఞాలు, కఠోరమైనటువంటి తపస్సులు కూడా పని చేయలేమంట, చాలా కష్టం అంట. సో చాలామంది కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ దైవనామ స్మరణ చేసుకోవడం తప్పితే ఏమీ లేదు. ఈ కలియుగం ఎండింగ్కి వచ్చేసరికి మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కటే దేవుణ్ణి తలుచుకొని నామస్మరణ చేసుకోవడం తప్పితే ఇంకేం మిగలదని చెప్పేసి కొంతమంది పండితులు చెప్తున్నారు. సో మనమైతే కలియుగం అనేది దాటలేము దీన్ని బట్టి చూస్తే. సో మనం ఎన్ని పాపాలు చేయాలో, ఎన్ని నేరాలు చేయాలో, ఎన్ని ఘోరాలు చూడాలో ఇక మనం చూడాల్సిందే కలియుగం పరిస్థితి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.